వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. శ్రీశైలం మహా అద్భుతమైన దేవాలయం. భక్తులకు శ్రీశైలం అంటే తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత శ్రీశైల దర్శనం చేసుకునేందుకు ఇక్కడ శివుని దర్శనం కోసం ఆరాటపడుతూ ఉంటారు భక్తులు. కానీ శ్రీశైలానికి వస్తూ ఉన్నారు. శ్రీశైలంలో భక్తులు కూడా కొన్ని ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇటీవల కాలంలో శ్రీశైలం బాగా రద్దీ పెరిగింది. విపరీతమైన భక్తులు శ్రీశైలానికి వస్తూ ఉన్నారు. శివయ్యను దర్శించుకునేందుకు ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఆ వాతావరణంలో గడిపి వద్దామని ఆసక్తికరంగా వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ శ్రీశైలంలో కొన్ని సమస్యలు తిష్ట వేశాయి. కొంతమంది భక్తులు అసంతృప్తితో వెనక్కి తిరిగి వెళ్తూ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ నా రామరాజ్యం ఛానల్. నేనే శ్రీశైలం దర్శనానికి వస్తున్నప్పుడు భక్తులు క్యూ అయితే ఇచ్చారు. 300 టికెట్, అటు తర్వాత 150 రూపాయల టికెట్, స్పెషల్ దర్శనాలు అనేటివి ఉన్నాయి. కానీ ఇక్కడ సిబ్బంది కొరత స్పష్టంగా కనపడుతూ ఉంది. క్యూ లైన్ లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. క్యూ లైన్ లో చిన్న పిల్లలను ఎత్తుకొని తల్లులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. సిబ్బంది మీద ఆక్రోశాలు చూపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ పరిస్థితి కొంతవరకైనా సర్దుమణుగు కావడం లేదు. పరిస్థితి ఈ విధంగా ఉంది. మెయిన్ సమస్య వచ్చేసి భక్తులకు క్యూ లైన్ లో సరైన వసతులు, సరైన పరిస్థితులు ఏర్పాటు చేయాలి. ఒక చిన్న పాపను ఎత్తుకుని పాప పాలు అని ఏడుస్తూ ఉంటే ఆ పాలు సౌకర్యం కూడా పాపకు లేవు. చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. బయటికి వెళ్ళాలి అంటే మళ్ళీ రివర్స్ వెళ్ళాలి, క్యూ నుంచి బయటికి వెళ్ళాలి. ఆ సౌకర్యం లేకుండా చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విధమైన పరిస్థితి క్యూ లైన్ లో ఉంది. సిబ్బంది కొరత స్పష్టంగా కనపడుతుంది. ఆరోపణలు ఉన్నాయి శ్రీశైలం దర్శనం క్యూ లైన్ లో. ఆ తర్వాత ఇంకొక సమస్య ఏమిటి అంటే అక్కడ రోప్లలో వెళ్ళి స్నానాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోప్లలో వెళ్ళాలి అంటే దాదాపుగా 20 కిలోమీటర్లు సుదూర్ఘ దూరం నుంచి ప్రయాణం చేసి వెళ్ళాలి. ఒకవేళ అంత దూరం రోప్లలో వెళ్ళి ప్రయాణం చేసినప్పటికీ బోట్ నుండి ఆ నదిలోకి వెళ్ళి ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందికి గురవుతున్నారు ప్రయాణికులు. చాలా సమయంతో, చాలా కాలంతో అక్కడ వేస్ట్ అవుతూ ఉంది. భక్తులు దేవుని దర్శనం చేసుకోవాలంటే సమయం చాలా వృధా అవుతున్నట్టు భక్తులు నా రామరాజ్యం ఛానల్ కు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం, ఈ స్నానం చేయాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి దారి ఏర్పాటు చేయాలన్నది చాలా పరిస్థితి. ఇక్కడ నుంచి దారి ఏర్పాటు చేస్తే చాలా ఈజీగా 4 కిలోమీటర్లు దగ్గరలోనే ఈ వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడనే స్నానాలు చేసి భక్తులు ఇటువైపు అదే అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అదే దేవాలయం, అక్కడి నుంచి ఇక్కడి వరకు రహదారిని ఏర్పాటు చేస్తే భక్తులు వచ్చి ఈజీగా స్నానం చేసే అవకాశం ఉంది అని. పైగా ఇక్కడ రోడ్డు కూడా ఉంది. ఈ రోడ్డు పాత రోడ్డు అనేది ఉంది. ఈ రోడ్డును మరమ్మతులు చేస్తే, ఈ రోడ్డును వన్ వేగా తయారు చేస్తే చాలా సమయం ఆదాతో పాటు ఆ తర్వాత కాలం అనేది బాగా సమయాన్ని ఈజీగా భక్తులు ఉపయోగించుకుంటూ దేవుని దర్శనం చేసుకునే దానికి అవకాశాలు ఉంటాయని ఇది కూడా స్పష్టంగా తెలపడం జరిగింది. పైగా పరిస్థితుల స్థితిగతుల ప్రకారం చూస్తే ఇటువంటి ప్రదేశాలు చాలా అరుదు. ఇక్కడ స్నానాలు చేసినట్లయితే బాగా ఈజీగా కాలం ఆదాతో పాటు శ్రమ కూడా ఉండదు. దేవుని దర్శనానికి ఈజీగా వెళ్ళొచ్చు అనేది ఈ భక్తులు మా రామరాజ్యం ఛానల్ దృష్టికి తెచ్చిన పరిస్థితి. ఇకపోతే సత్రాల విషయానికి వద్దాం. సత్రాల విషయానికి వస్తే సత్రాలు అనేటివి బ్రహ్మాండంగా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. వివిధ కులాలకు చెందిన సత్రాలు ఉన్నాయి. ఆ సత్రాలు 1996 లో, ఆ తర్వాత 99, 2000 ఇటువంటి ఇప్పుడు కూడా సత్రాలు నడుస్తూ ఉన్నాయి. ఆ సత్రాలు ఇప్పుడు కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి. మంచి అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. 2 పూటల భోజనాలు పెడుతూ ఉన్నారు. మంచి వసతి సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అన్నదానంతో పాటు వసతి సౌకర్యంతో పాటు ఈ పరిస్థితులు ఇక్కడ వసతి గృహాలను బాగా ఆశ్రమాలు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులు బాగా ఉపయోగించుకుంటున్నారు ఈ సత్రాలను కూడా.
సత్రాలు తప్పు లేదు, సత్రాలు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాయి అనేది నా దృష్టికి వచ్చిన పరిస్థితి. అయితే సత్రాలు ఓకే, ఆటి తర్వాత దర్శనం అనేది కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి ఆ దర్శనం క్యూలో సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆటి తర్వాత మన స్నానాల గట్ట అదే ఆ నదిలో స్నానాలకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక కాలయాపన అవుతుంది అని, ఆ కాలయాపన కాకుండా ఇక్కడ ఈ రోడ్డును తయారు చేస్తే ఈ రోడ్డుకి ఈజీగా సమయం వృధా కావడంతో పాటు ఎన్నో రకాలైన స్నానాలను ఇక్కడనే స్నానాలు చేసి దగ్గరగా ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసుకుంటారు అని ముఖ్యంగా ఇక్కడ ఉన్న భక్తులు నాకు చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత శ్రీశైలం పరిస్థితి చూస్తే భవిష్యత్తులో ఇంకా భక్త జనాలు పెరిగే పరిస్థితి, భక్తులు ఇంకా వచ్చే పరిస్థితి. అది ఏదో చెప్తారు కదా, శ్రీశైలంలో రాను రాను భక్తుల రద్దీ ఎక్కువ అవుతుంది, తిరుమలలో తగ్గుతుంది అని నాకు ఒక ఏదో పెద్ద మహర్షి, అదే పెద్ద అంటే బ్రహ్మంగారు చెప్పినట్లు నాకు ఎక్కడో ఆలోచన, తప్పైతే క్షమించండి. అయితే శ్రీశైలం భక్తులకు విపరీతంగా పరిస్థితులు రాబోయే కాలంలో ఉంటాయి కాబట్టి ఆ భవిష్యత్తులో ఉన్న దృష్టిని మీరు గుర్తుపెట్టుకొని ఇటువంటి సమస్యలను వెంటనే పరిష్కారం చూపితే భక్తులు అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదంగా శివను దర్శనం చేసుకొని వెళ్తారు అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.